హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్ విడుదల అయ్యే తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగి మారుతున్న పాలన, మారని జీవిత చిత్రం. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కొత్త పాలకులు వస్తూ ఉన్నారు. కానీ దశాబ్దాలుగా వ్యవస్థను నడిపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి జీవన ప్రమాణాలు మాత్రము వెనక్కి వెళ్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే పీఆర్సీ నివేదికలు, మధ్యంతర భృతి ప్రకటించడంలో జరుగుతున్నటువంటి జాప్యం కేవలం ఇది ఆలస్యం మాత్రమే కాదు, అది లక్షలాది కుటుంబాల ఆర్థిక పునాదులను కదిలిస్తున్నటువంటి పెను సంక్షోభం అనే చెప్పాలి. పీఆర్సీ వల్ల కొన్ని లక్షలాది కుటుంబాలు లబ్ధి చేకూరుతాయన్నమాట. అంటే వారికి బెనిఫిట్ ఉంటుంది. మరి ప్రత్యక్ష ఆర్థిక నష్టం ఒక లెక్క. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 60,000 రూపాయలు అనుకుంటే కనీసం 25% ఐఆర్ ప్రకటించి ఉంటే నెలకు 15,000, అంటే ఏడాదికి 1,80,000 భారీ మొత్తాన్ని అతనికి రాకుండా ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 లక్షల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏడాది పాటు ఐఆర్ ఆగిపోవడం అంటే దాదాపుగా ఏడాదికి ప్రతి సంవత్సరం 12,600 కోట్ల రూపాయల సొమ్ము వారి చేతికి అందకుండా నిలిచిపోయినట్లే. ఈ విధంగా పీఆర్సీ అనేది 3 సంవత్సరాలు జాప్యమైంది. అంటే ఇంటూ 3 చేయొచ్చు. ఆ మటుకు అమౌంట్ అయితే అవుతుంది. ఇది వారి పిల్లల చదువుల కోసము, ఇల్లు కట్టుకోవడం కోసము దాచుకున్న సొమ్ము. అది వారికి నేడు రావటం లేదు. కాంపౌండ్ ఎఫెక్ట్, రెట్టింపు నష్టం. పీఆర్సీ అమలు కాకపోవడం వల్ల బేసిక్ పే పెరగదు. ప్రభుత్వం ఇచ్చే డిఏ ఎప్పుడూ బేసిక్ పే మీదనే ఆధారపడి ఉంటుంది. పాత బేసిక్ పే మీద వచ్చే 4% డిఏకి, కొత్త బేసిక్ పే మీద వచ్చే డిఏకి మధ్య వ్యత్యాసం లక్షల్లో ఉంటుంది. అంటే మంత్లీ లక్షలో ఉండకపోవచ్చు, కానీ ఇయర్లీ లక్షల్లో ఉండవచ్చు. ఈ తేడాను ఉద్యోగికి ఎప్పుడూ భర్తీ చేసుకోలేడు. బేసిక్ పే ఇప్పుడు పీఆర్సీ ఇంప్లిమెంట్ అయితే ఆర్థిక అంశాలలో అయినటువంటి జీతాలు పెరుగుతాయి. అంటే ముఖ్యంగా బేసిక్ పే పెరుగుతుంది. యాక్చువల్గా పీఆర్సీ అనేది జూలై 2023లో ఇంప్లిమెంట్ అవ్వాల్సి ఉంది. మరి దీని తర్వాత కూడా డిఏ ప్రకటించారు. ప్రభుత్వం డిఏ ప్రకటించింది. రీసెంట్గా 2024 జనవరి డిఏను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించింది కదా ఫ్రెండ్స్. అయితే ఈ డిఏను ఏ బేసిక్ పే ప్రాతిపదికన తీసుకొని ఇచ్చింది ప్రభుత్వం అంటే 11వ పీఆర్సీ ప్రాతిపదికనే. యాక్చువల్గా ఇక్కడ 12వ పీఆర్సీ ఇంప్లిమెంట్ అవ్వాలి. 12వ పీఆర్సీ కానీ ఇప్పటికీ కూడా, అంటే దాని తర్వాత డిఏకి కూడా 11వ పీఆర్సీనే అమల్లో ఉండటం వల్ల ఏదైతే 11వ పీఆర్సీలో వచ్చే బెనిఫిట్స్ ఈ డిఏకి రాలే. 12వ పీఆర్సీకి రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. అంటే ఇప్పుడు 11వ పీఆర్సీలో ఒక బేసిక్ పే 20,000 అనుకుందాము, ఒకరి బేసిక్ పే. అది 12వ ఇది 11th పీఆర్సీలో, అది 12th పీఆర్సీలో వీరి బేసిక్ పే 36,000 ఎంతో అయింది అనుకుందాం. ఇక్కడ డిఏ అనేది 3.64% పెంచారు. 3.64% డిఏ పెంచారు. పెంచిన డిఏకి గాను ప్రభుత్వము ఈ పెంచిన డిఏకి సంబంధించి ఈ అమౌంట్ మీదనే ఇచ్చింది. పాత పీఆర్సీ మీదనే ఈ పెంపు అయితే జరిగింది. పాత పీఆర్సీలో 3.64% అంటే వచ్చే అమౌంట్ తక్కువే. ఈ వ్యత్యాసం ఉంటుంది. 20,000 మీద 3.64% అనేది ఎంత అమౌంట్ అవుతుంది? 36,000 మీద ఎంత అవుతుంది? ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి దిమ్మ తిరిగిపోయే రిజల్ట్ వస్తుంది. ఇది లక్షల్లో నష్టం అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ప్రయాణం లక్షల్లో వస్తుంది వ్యత్యాసం. ఎందుకంటే వారి బేసిక్ పేని బట్టి
20,000 బేసిక్ పే వారికి లక్షల్లో ఉండకపోవచ్చు గానీ, ఆహ్, 80,000, 90,000, రూ. 1,00,000 బేసిక్ పే ఉన్న వారికి ఖచ్చితంగా ఈ భర్తీ నష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇయర్లీ బేస్ మీద. సో, ఇక్కడ మనము మెయిన్ కీ ఆహ్, ఇది మర్చిపోయామనమాట. సో, మనము మెయిన్‌గా మనకు రావాల్సిన ఈ 12 పీఆర్సీలో ఇంప్లిమెంట్ అవ్వాల్సిన డీఏ 12 పీఆర్సీ ఇంప్లిమెంట్ కాక 11 పీఆర్సీతోని 11 పీఆర్సీలో ఉన్నటువంటి బేసిక్ పేతోనే ఈ డీఏని ఇంప్లిమెంట్ చేశారు. ఇది నష్టమైన డీఏ. దీన్ని మనము రివర్స్ డీఏ అని కూడా అనొచ్చు. సో, ఏదైనా కూడా నష్టమే ఉద్యోగికి. 11 పీఆర్సీనే నష్టము. అలాగే 12 పీఆర్సీ ప్రకటించకపోవడం మరొక నష్టము. 12 పీఆర్సీలో ఇంప్లిమెంట్ అవ్వాల్సినటువంటి డీఏలు 11 పీఆర్సీలోనే వచ్చి ఇంప్లిమెంట్ అవుతుండడం మరొక రివర్స్ డీఏ అనుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చుగా. ఎందుకంటే మనము చూసాము ఈ వ్యత్యాసం. ఇక్కడ 3.64% ఎంత అవుతుంది? ఇక్కడ 3.64% ఎంత అవుతుంది? సో, దాని మధ్యలో ఉండే డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాగే ఇది ఉద్యోగులకేనా అంటే కాదు. రిటైర్మెంట్ సమయంలో కోలుకోలేని దెబ్బ. పీఆర్సీ రాకుండా రిటైర్ అయ్యే ఉద్యోగికి పెన్షన్‌లో నెలకు 5,000 నుంచి 10,000 వరకు నష్టం జరుగుతుందండి. 25 ఏళ్ల పెన్షన్ కాలంలో ఇది సుమారు 20,00,000 నుంచి 30,00,000 వరకు నష్టాన్నయితే తెచ్చిపెట్టగలదు. ఈ విధంగా గ్రాట్యుటీ అయితేనేమి వారి బేసిక్ పేని బట్టి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ప్రయోజనాలు కూడా పాత బేసిక్ వల్లే భారీగా తగ్గిపోతాయి. సో, అసలు బేసిక్ పేనే ఏదైనా సరే మనకు బేసిక్ పే మీదనే నిర్ణయిస్తారు. త్వరలో రిటైర్ అయ్యే వారికి వారి బేసిక్ పే మీదనే కమ్యుటేషన్ చేసుకోవచ్చు. సీవీపీ అంటాము. కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అని. ఈ కమ్యుటేషను 11 పీఆర్సీలో వచ్చే బేసిక్ పే ఎంత ఉంటుంది? తక్కువే ఉంటుంది. యాక్చువల్‌గా 12 పీఆర్సీలో బేసిక్ పే అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఎక్కువ ఉన్నప్పుడు వారికి కమ్యుటేషన్ తీసుకుంటే ఎక్కువ కమ్యుటేషన్ అమౌంట్ వస్తుంది. తక్కువ బేసిక్ పే మీద కమ్యుటేషన్ తీసుకున్నారు కాబట్టి తక్కువ బేసిక్ పే. సో, ఈ నష్టం అనేది ఎప్పటికీ భర్తీ అవ్వదు. దీన్నే సైలెంట్ పే కట్ అని కూడా అనొచ్చు. ఏవి పెరగకపోవడాన్ని సైలెంట్ పే కట్ అంటారు. గడిచిన 7 ఏళ్లలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. కిలో బియ్యం రూ. 25 నుంచి 60కి, గ్యాస్ సిలిండర్ రేటు డబల్ దాటిపోయింది. కానీ ఉద్యోగుల జీతం మాత్రము ఫిక్స్డ్‌గా అట్లాగే ఉంది. దీనివల్ల కొనుగోలు శక్తి 40% తగ్గిపోయింది. కొనుగోలు శక్తి తగ్గిపోవడం అంటే సైలెంట్ పే కట్ అంటాము. ఆర్థిక భాషలో దీన్నే సైలెంట్ పే కట్ అని అంటారు. దీనివల్ల ఉద్యోగులు బయట 15% నుంచి 24% వరకు వడ్డీల రూపంలో అప్పులు తెచ్చుకొని వారైతే అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. యాక్చువల్‌గా వాళ్ళకు రావాల్సింది వాళ్ళకు వస్తే సకాలంలో వాళ్ళ చేతిలో డబ్బులు అందితే సఫిషియెంట్‌గా డబ్బులు వాళ్ళకి అందితే వాళ్ళు అప్పులు చెయ్యరు. అప్పుల కంటే ఎక్కువ వడ్డీలు కట్టరు. సో, బయట 10,000 అప్పు తెస్తే వడ్డీలు కూడా రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ కూడా పడొచ్చు. కట్టలేకపోతే టయానికి. ఇటువంటి చూస్తూనే ఉన్నాము. ఇక సామాజిక మరియు మానసిక ఒత్తిడి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబాల్లో మానసిక ఆందోళనలు పెరుగుతాయి. సమాజానికి సేవ చేసే సైనికుడి కడుపు నిండా తిండి లేకపోతే ఎలా ఉంటుందో, అప్పుల బాధలో ఉన్న ఉద్యోగి కూడా ప్రజాసేవపై దృష్టి పెట్టలేరు వారు. ముఖ్యంగా టీచర్లు సర్వేలు, డేటా ఎంట్రీల పనులతో ఆపరేటర్లుగా మారిపోతున్నారు. అంటే టీచర్లను ఏ దానికైనా వాడేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఫలితంగా విద్యా వ్యవస్థ నాణ్యత దెబ్బతింటోంది. ప్రభుత్వ ద్వంద్వనీతి, ఉచిత పథకాలకు, సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం రాష్ట్రాన్ని నడిపించే ఉద్యోగి వేతనం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఖజానా ఖాళీ అనటం సరికాదు. ఉద్యోగి మరలా ఉద్యోగిని భారంలో చూడటం మానేసి ప్రభుత్వము వ్యవస్థకు వెన్నెముకలాగా అయితే గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇలా చూడొచ్చు. మొత్తానికి ఉద్యోగి సంతోషంగా ఉంటేనే పాలన అనేది సాఫీగా సాగుతుంది. ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిటీ నివేదికను త్వరగా అమలు చేయాలని చెప్పేసి పెండింగ్ డీఏలు, మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా 1 బై 1 విడుదల చేస్తూ ఉద్యోగిని కూడా ప్రభుత్వంలో భాగమే అన్నట్టుగా ఒక క్యాబినెట్ భేటీ పెడితే ఉద్యోగి 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. ఈ క్యాబినెట్ భేటీలో అయినా సంబంధించిన అంశం వస్తుంది. ఏదో ఒక అంశమన్నా ఒక శుభవార్తన్న వస్తుంది అని
ఉద్యోగి కళ్ళు కాయలు కాసేలాగా చూస్తాడు. కానీ ఏ క్యాబినెట్ భేటీలో కూడా ఇంతవరకు ఉద్యోగికి ఒక్క శుభవార్త కూడా రాలేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పనిసరిగా కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.